నిజమైన మానవత్వము, మానవుడే మహనీయుడు, మంచిని తలబెట్టినచో మనిషికి అడ్డు లేదు అంటూ అప్పుడెప్పుడో సినీ గేయ రచయిత మనుషుల గొప్పతనాన్ని వివరిస్తూ ఓ పాట రాశారు. అది సమాజంలో ఏదో రూపంలో ఎన్నో సార్లు కనిపిస్తూనే ఉంటుంది. కర్నూలు జిల్లా చిన్నారి పునర్విక శ్రీ విషయంలోనూ మరోసారి నిజమైంది. 14 నెలల చిన్నారికి ప్రాణాంతకమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే జన్యుపరమైన వ్యాధి సోకిందని తెలిసి ప్రజలంతా తల్లడిల్లిపోయారు. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ వేస్తే చిన్నారి కలకాలం క్షేమంగా ఉంటుందని తెలిసి చెయ్యి కలిపారు. తమకు తోచిన సహాయం చేసి 10 కోట్ల వరకు ఆ చిన్నారి తల్లిదండ్రులకు అందించారు. మరోపక్క ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షలు మంజూరయ్యాయి. దీంతో తమ కుమార్తెను బతికించుకోవచ్చనే ఆశలు చిగురించాయి ఆ తల్లిదండ్రుల్లో. మరో 6 కోట్లు అవసరం ఉంటుందని ప్రభుత్వం సహాయం చేయాలని పునర్విక తల్లిదండ్రులు ప్రాధాయపడుతున్నారు. ఇక వాళ్ళ కళ నిజం కాబోతుంది. ఆ అమ్మాయి బతికే ఆశలు చిగురిస్తున్నాయి. వైద్యులు చెప్పినట్లు పునర్విక శ్రీ తండ్రి సురేష్ ఈ విషయాన్ని తెలియజేశారు. అందరూ అసలు హృదయం ఉన్న వాళ్ళందరూ అసలు చెయ్యి కలిపి అందరూ డబ్బులు పోగేసి వాళ్ళకు సహాయం చేశారు. పునర్విక ఇక బతుకుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.